ఇక్కడ ఏం జరిగిందంటే ఎఫ్ఐఆర్ చూపించండి, ఎఫ్ఐఆర్ కాపీ చూపించండి. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి. సో ఇది వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఎఫ్ఐఆర్ ఇమీడియట్ గా వాళ్ళే ఎఫ్ఐఆర్ కాదు, అదే నేను అంటున్నాను. ఇక్కడ చూడండి 30వ తారీఖు 8వ నెల అంటే 1 సెప్టెంబర్ ఇన్వార్డ్ అయితే మనం ఇంత డీటెయిల్ గా కంప్లైంట్ రాస్తే ఇక్కడ చూడండి, దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోలీసులు వాళ్ళకి ఏం చేస్తారంటే ఇక్కడ రాస్తాను చూడండి, I have made efforts to identify some of the movable and immovable properties owned by the accused అని చెప్పి రాసి, however I believe that the accused also holds additional properties in the names of benami proxy holders. మీరు చేయాలి అని చెప్పని. దాని తర్వాత the accused is reported to have orchestrated the entire scheme by leveraging the political connections and offering substantial bribes to enforcement authorities అంటే పోలీస్ వాళ్ళకి. Consequently only petty cases were registered against instead of involving stringent legal provisions allowing him to evade arrest and attach his property. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రగ్గారు, ఇది చాలా ఇంపార్టెంట్. పోలీసులు ఏ విధంగా బెట్టింగ్ నిర్వాహకుల్ని డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారు అనడానికి. బెట్టింగ్ లో దొరికినప్పుడు ఏమైతుందంటే సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్ అని ఉంటుంది. ఇది తెలవాలి, ఇది జనాలకి కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. సో ఎందుకంటే చట్టాలు కూడా సరిగ్గా లేవు, ఒక రకంగా చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో కఠినమైన చట్టాలు కూడా తీసుకురాలే ఇంతవరకు. ఒకసారి చెప్పండి. సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్. సెక్షన్ 3 and 4 ఆఫ్ గేమింగ్ యాక్ట్. అయితే ఈ గేమింగ్ యాక్ట్ లో ఇదే ఈ సెక్షన్స్ పెడితే ఏమైతే ఇంతకు ముందు మనం చూసినప్పుడు ఎఫ్ఐఆర్ లో కూడా ఏముంటుంది, ఇదే సెక్షన్స్ ఉంటాయి. అయితే ఈ సెక్షన్స్ ఏం ఒకసారి ఎఫ్ఐఆర్ చెక్ చేద్దాం. అది ఇది ఇక్కడ ఇవి దీంట్లో ఇక్కడ మీకు చూడండి, మనం ఆ ఎఫ్ఐఆర్ చూసిన అదే ఉంటది కదా. ఆ ఎఫ్ఐఆర్ లో ఉంటుంది, నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఒక నిమిషం కింద ఉంటుంది, ఇక్కడ చూడండి సెక్షన్ 3 and 4 తెలంగాణ గేమింగ్ యాక్ట్ కదా. తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఓకే, ఇది నల్గొండ కదా. కుషాగూడ కూడా చూడండి, అదే కుషాగూడ అంటున్నా, మల్కాజ్గిరి కోర్టు. ఇక్కడ దీంట్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఇక్కడ సెక్షన్ 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఇక్కడ చిన్న లాజిక్ రగ్గారు, 2021 లో ఆల్రెడీ వీడు కమిట్ అయ్యాడు, నేను గేమింగ్ ఆడుతున్నా అని చెప్పాను. అవును. సబ్సిక్వెంట్ ఎక్కడైంది, 25 లో అయింది, 24 లో నల్గొండలో అయింది. అంటే రెండోసారి రిపీటెడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెక్షన్ 3 and 4 ఎందుకు పెడుతున్నారు అని అంటే గనక, ఇక్కడ మీకు ఈ సెక్షన్ 3 and 4 లో ఏమైతుంది అని అంటే గనక వీళ్ళకి జస్ట్ 41A CRPC అంటే 35(3) అంటారు. 41A CRPC 41A CRPC అంటే అరెస్ట్ కి ఆస్కారం లేనటువంటి సెక్షన్స్, జస్ట్ ఫైన్ తోటి ఇడిచిపెట్టే సెక్షన్స్. అంతే. దీనివల్ల ఏమైతుందంటే వాడు 100 కోట్ల రూపాయలు బెట్టింగ్ ఆడినా కూడా వాడిని ఎఫ్ఐఆర్ చేసి వాడి దగ్గర ఒక 50 లక్షలు 60 లక్షలు తీసుకుని ఈ నోటీస్ ఇచ్చి పంపించేస్తారు. ఈ సెక్షన్ పెడతారు, కథ అవుతుంది. కానీ పెట్టాల్సిన సెక్షన్ ఏంటి, 111 ఆఫ్ బిఎన్ఎస్ ఏం చెప్తున్నది, 10 years పనిష్మెంట్. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటది. అదే విధంగా 420 చీటింగ్ 420 పెట్టాలి, 420 పెట్టాలి. అదే విధంగా ఐటీ యాక్ట్ పెట్టాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, అయితే ఇది పెట్టాలంటే గనక పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఫస్ట్ అక్కడ ఇవ్వగానే పిలిచి SOT అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది రాచకొండకి, స్పెషల్ ఆపరేషన్ టీమ్. దాంట్లో ఒక అడిషనల్ డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, పేరు చెప్పొద్దని చెప్పి అన్నాడు, చెప్పట్లేదు. అతను ఏముంటది, సెక్షన్ 3 and 4 ఉంటది. ఇదేగా, ఇట్లానేగా, ఇదే సెక్షన్ 3 and 4 ఉంటది. ఏం పీకేది ఉంది నువ్వు, అడేవాడు మీ అడ్వకేట్ గాని పట్టుకొస్తున్నావు, ఏం పీక్తాడు, ఎవరైనా అడిషనల్ డీసీపీ SOT రాచకొండ. అంటే ఆయన కొడుకో ఆయన అల్లుడో ఎవరైనా గేమ్ ఆడి ఎగిరిపోతే అయితే మనం ఏం చేసినామంటే హైకోర్టులో రిట్ వేసాం. రాగ్గారు హైకోర్టులో రిట్ వేసాం. వీళ్ళకి స్టేట్ గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఈడీకి కంప్లైంట్ ఇచ్చి ఈడీని వీళ్ళని కేసు రిజిస్టర్ చేయాలి, అది కూడా ఈ సెక్షన్స్ కింద రిజిస్టర్ చేయాలి. ఎందుకు అని అంటే కనుక వీళ్ళు కావాలని చెప్పి డబ్బులు తిని చిన్న కేసులు పెట్టి వాళ్ళని తప్పిస్తున్నారు కాబట్టి బలమైన కేసులు పెట్టాలి అని చెప్పి రిట్ వేసిన తర్వాత ఇక చూడండి ఎన్ని సెక్షన్స్ పెట్టారు చూడండి. 66C 66D ITA 2000 2008 111 ఇక్కడ బి, ఇది కఠినమైన సెక్షన్. 318 చీటింగ్ బై ఇంపర్సనేషన్. ఇగోండి ఇక్కడ 3 and 4 ఆఫ్ తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఇప్పుడు చెప్పండి రగ్గారు, అక్కడ 2 కేసుల్లోనేమో ఓన్లీ ఈ 2 సెక్షన్స్ పెట్టారు, మరి ఇక్కడ ఇన్ని సెక్షన్స్ ఎట్లా పెట్టారు? ఎందుకంటే మనం బలంగా పట్టుకున్నాము, హైకోర్టుకి వెళ్ళాము, ప్రొజెక్ట్ చేసాము, అధికారులు ఏ విధంగా అమ్ముడిపోతున్నారని చెప్పని. ఇటువంటి కఠినమైన సెక్షన్స్ పెట్టినా కూడా ఎప్పుడు రిజిస్టర్ అయింది కేసు?
24/9/2025. మన కంప్లైంట్ డేట్ ఎప్పుడు ఉంటుంది 30/8/2025 ఉంటుంది. పా. ఆ. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చేయకపోతే హైకోర్టు రిట్ చేస్తే అప్పుడు ఇది చేస్తారు. ఇక్కడ చూడండి, అది చేసిన తర్వాత కూడా యాక్షన్ ఏది? యాక్షన్ అదే చెప్తాను. నో యాక్షన్. ఇక్కడ చూడండి, సచిన్ దిలీప్ దయా, మహంతి ప్రణీత్, తామరపల్లి సత్యప్రసాద్, దీప్ శశాంక్ బారు, రాకేష్. ఇక్కడ చూడండి, దీంట్లో క్లియర్ గా వెబ్సైట్ లో ఎఫ్ఐఆర్ కాపీలోనే ఇక్కడ ఉంటుంది చూడండి, వెబ్సైట్ పేరు మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ ఇక్కడ world777.now. world777.now అంటే ఆ 23 కోట్లు పోగొట్టుకున్న వ్యక్తి ఈ వెబ్సైట్ లో ఉన్న గేమ్ ఆడే డబ్బులు పోగొట్టుకున్నాడు అనమాట. డబ్బులు పోగొట్టుకున్నాడు అని చెప్పి క్లియర్ గా ఉంది. సో ఆ వెబ్సైట్ సంబంధించిన అది కూడా ఎఫ్ఐఆర్ లో ఉంది, కానీ ఇంతవరకు క్లోజ్ కాదు. సో ఇది ఏమైపోద్ది అంటే దీన్ని ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే కనుక నాగాచారి అని చెప్పని ఇక్కడ చూడండి, జయవరపు నాగాచారి ఇన్స్పెక్టర్ నెంబర్ 8816. ఓకేనా, ఇతను ఇప్పటికి స్టార్ట్ అవుతుంది యాక్షన్. ఇతను చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయినాక కంప్లైనెంట్ ఎవరైతే ఉంటారో అతనికి బాధితుడికి ఒక నోటీస్ ఇస్తాడు, నీ దగ్గర ఏం ఆధారాలు తీసుకురా అని చెప్పని. ఇక్కడ మనం బ్యాంక్ స్టేట్మెంట్ కూడా చూపించుకోవాలి, ఆధారాలు. ఇగో ఒకసారి నాకు ఇది షాకింగ్ అనిపించింది. పాపం ఆయన ఎట్లా కట్టిండో, ఏం చేసిండో, ఎట్లా ఆడిండో. ఇక ఆయన ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఆట ఆడుకుంటూ పోయిండు అంతే. ఇక ఉన్నదంతా కరగదీసిండు, వెనకాల ఉన్న భూములు గీములు అంతా.